వెల్కమ్ టు లా అండ్ హ్యూమన్ రైట్స్ న్యూస్ ఛానల్. నేను ప్రభాకర్ అడ్వకేట్. ఈరోజు మీకు ప్రామిసరీ నోటు ద్వారా అప్పు ఇచ్చినట్లయితే అప్పు చెల్లించని సందర్భంలో తిరిగి కోర్టు ద్వారా పొందాలంటే ప్రామిసరీ నోటు రాసే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ నోటు కోర్టులో చెల్లని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ జాగ్రత్తలు ఏంటి అనే విషయం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎవరైనా ప్రామిసరీ నోటు ద్వారా అప్పు తీసుకొని సకాలంలో చెల్లించినట్లయితే తిరిగి కోర్టు ద్వారా వడ్డీతో సహా మన డబ్బును పొందే అవకాశం ఉంది. మనలో ప్రామిసరీ నోటు రాసుకొని అప్పు ఇచ్చేటప్పుడు కొంతమంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అందువలన చాలా కేసులు కోర్టులో నిలబడకపోవటం, ఒక్కో సందర్భాల్లో ప్రామిసరీ నోటు చెల్లకపోవటం జరుగుతుంది. అందువల్ల చట్టపరంగా అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రామిసరీ నోటు ద్వారా కోర్టులలో వడ్డీతో సహా తన డబ్బును తిరిగి పొందాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రామిసరీ నోటును స్టేషనరీ షాప్లో దొరికే ప్రింటెడ్ పేపర్ పైన లేదా తెల్ల కాగితం పైన కానీ లేదా స్టాంపు పేపర్ పైన కానీ రాసుకోవచ్చు. ప్రింటెడ్ పేపర్పై లేదా వైట్ పేపర్పై అయితే తప్పకుండా రెవెన్యూ స్టాంప్ అతికించాలి. అదే స్టాంప్ పేపర్పై అయితే రెవెన్యూ స్టాంప్ అంటించడం అవసరం లేదు. స్టేషనరీ షాప్లో దొరికే ప్రింటెడ్ ప్రామిసరీ నోట్లో ఒక రసీదు ఉంటుంది. నోటు రాసేటప్పుడు రసీదు మీద కూడా అప్పు ఇచ్చిన వ్యక్తి పేరు, అప్పు తీసుకున్న వ్యక్తి పేరు మరియు అప్పు మొత్తం రాసిన తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి దానిపై సంతకం చేయాలి. రసీదు మీద సంతకం చేసేటప్పుడు దానిపై కూడా రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకం తీసుకోవాలి. అలా రసీదు మీద సంతకం తీసుకున్నట్లయితే అప్పు తీసుకున్న వ్యక్తికి డబ్బు ముట్టిందని అర్థం. అంటే ప్రామిసరీ నోటు రాసేటప్పుడు రసీదు పైన కూడా రాసి అప్పు ఇచ్చే వ్యక్తి వద్ద పెట్టుకోవాలి. వైట్ పేపర్ పైన కానీ స్టాంప్ పేపర్ పైన కానీ అప్పు తీసుకున్న వ్యక్తి రాసిస్తున్నప్పుడు దానిపై అప్పు తీసుకున్న నాటి తేదీని, అప్పు ఇస్తున్న వ్యక్తి పేరు, అడ్రస్సు, అలాగే అప్పు తీసుకున్న వ్యక్తి పేరు, అడ్రస్సు, అప్పు మొత్తాన్ని అక్షరాలలో మరియు అంకెలలో రాసి అలాగే వడ్డీని కూడా రాసిన తర్వాత తప్పనిసరిగా మీరు కోరినప్పుడు మీకు కానీ మీరు ఆర్డర్ చేసిన వారికి కానీ బేషరతుగా చెల్లిస్తానని వాగ్దానం చేస్తున్నట్లుగా అని రాయాలి. అలా రాస్తేనే అది ప్రామిసరీ నోట్ అవుతుంది. అంటే దాని అర్థం అప్పు ఇచ్చిన వ్యక్తి ఎప్పుడు అడిగితే అప్పుడు చెల్లించాలి. అలా కాకుండా 6 నెలల తర్వాత చెల్లిస్తానని కానీ లేదా నాకు డబ్బులు వచ్చినప్పుడు చెల్లిస్తానని కానీ అప్పు తీసుకున్న వ్యక్తి ఎటువంటి షరతులు, కారణాలు రాయకూడదు. ఒకవేళ అలా రాస్తే అది ప్రామిసరీ నోటు అవ్వదు. అప్పుడు ఆ నోటు కోర్టులో చెల్లదు. అందువలన అప్పు ఇచ్చే వ్యక్తి ఈ విషయాన్ని గ్రహించి జాగ్రత్త వహించాలి. ప్రామిసరీ నోటుపై డబ్బు మొత్తాన్ని తప్పకుండా అక్షరాలలో మరియు అంకెలలో రాయాలి. అలాగే అక్షరాలలో రాసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవాలి. అక్షరాలలో ఉన్న మొత్తానికి అంకెలలో ఉన్న మొత్తానికి తేడా ఉంటే అక్షరాలలో మొత్తాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అంకెలలో రాసింది కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఒకవేళ అక్షరాలలో రాయటమే తప్పు రాస్తే ఆ నోటు కోర్టులో చెల్లదు. అందువల్ల అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ నోటు తీసుకునే ముందు అక్షరాలలో మరియు అంకెలలో కరెక్ట్గా ఉన్నది లేనిది చూసుకోవాలి. ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఆ నోటుపై ఎటువంటి కొట్టివేతలు కానీ దిద్దటాలు కానీ ఉండకూడదు. ఒకవేళ కొట్టివేతలు ఉంటే అక్కడ అప్పు తీసుకున్న వ్యక్తి సంతకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మరో నోటు ఎలాంటి తప్పులు లేకుండా రాసుకోవాలి. నోటుపై ఎలాంటి కొట్టివేతలు, దిద్దటాలు ఉన్నా ఆ నోటు కోర్టులో చెల్లదు. అందువలన అప్పు ఇచ్చిన వ్యక్తి ఈ విషయాలపై జాగ్రత్త వహించాలి. ప్రామిసరీ నోటుపై 2 సాక్షుల సంతకం ఉండాలి. 2 సాక్షులు కూడా స్వతంత్ర సాక్షులుగా ఉండాలి. సొంత భార్య, పిల్లలు, సొంత కుటుంబానికి చెందిన వ్యక్తులు ఉండకపోవటం మంచిది. ఎందుకంటే అప్పు తీసుకున్న వ్యక్తి నోట్పై పెట్టిన సంతకం తనది కాదని నిరాకరించినప్పుడు అప్పుడు ఈ సాక్షుల ఆధారంగా అప్పు తీసుకున్న వ్యక్తి తమ సమక్షంలో సంతకం చేశాడని రుజువుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సాక్షుల సమక్షంలో నగదు రూపంలో అప్పు తీసుకున్న వ్యక్తికి అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బు ఇచ్చినప్పుడు రుజువుగా కూడా ఈ సాక్షులు ఉంటారు. అందువలన ఈ సాక్షులు ఇరు పార్టీలకు చెందిన సొంత కుటుంబీకులు కాకుండా చూసుకోవాలి. ఈ సాక్షులు అప్పు తీసుకున్న వ్యక్తి నోటుపై చేసిన సంతకానికి మాత్రమే సాక్షులుగా ఉంటారు. కానీ అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇవ్వకపోతే వీరికి బాధ్యత ఉండదు.
అప్పు తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే స్తోమత కానీ దానికి సరిపడా ఆస్తులు ఉన్నదా లేదా అనేది అప్పు ఇచ్చే వ్యక్తి తెలుసుకొని అప్పు ఇవ్వాలి. ఎందుకంటే అప్పు తీసుకునే వ్యక్తికి తిరిగి చెల్లించే స్తోమత లేకున్నా, అతనిపై ఎటువంటి ఆస్తులు లేకున్నా కోర్టు ద్వారా కూడా అప్పులు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. అందువలన అప్పు తీసుకున్న వ్యక్తి ఆర్థిక స్తోమతను బట్టి అప్పు ఇవ్వాల్సి ఉంటుంది. లేదా మూడో వ్యక్తి ఎవరైనా షూరిటీగా అంటే జామీనుగా పెట్టి అప్పు ఇవ్వవచ్చును. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు చెల్లించని పక్షంలో ఈ షూరిటీ ద్వారా జామీనుగా వ్యవహరించిన వ్యక్తి నుండి అప్పు పొందవచ్చును. ఒకవేళ అతను కూడా చెల్లించని పక్షంలో జామీనుగా ఉన్న వ్యక్తిపై కూడా కోర్టులో కేసు వేసి అప్పును వడ్డీతో సహా పొందవచ్చు. షూరిటీగా అప్పు తీసుకున్న వ్యక్తి బంధువులు కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు ఉండవచ్చును. ఇక చివరిగా ప్రామిసరీ నోటు కాల పరిమితి 3 సంవత్సరాలుగా ఉంటుంది. అప్పు ఇచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపు లిమిటేషన్ అప్లై అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత లిమిటేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కోర్టులో వేస్తానంటే చెల్లదు. అప్పు ఇచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపు మాత్రమే కోర్టులో కేసు వేసుకోవాలి. కాబట్టి అప్పు ఇచ్చే వ్యక్తి ఈ జాగ్రత్తలు సరిచూసుకుంటూ ప్రామిసరీ నోటు రాసుకుంటే భవిష్యత్తులో అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు చెల్లించని పక్షంలో కోర్టు ద్వారా వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు.